RTI Live News. Ask for right. Namaste, welcome to RTI Live News. వికారాబాద్ జిల్లా బీజేపీ ప్రభుత్వం 11 విజయవంతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వికారాబాద్ జిల్లాలో పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇది సాధారణ ప్రభుత్వ పరిపాలన కాదు, ఇది సేవే లక్ష్యంగా పనిచేసిన ప్రజా కేంద్రిత పాలన. గడిచిన 11 సంవత్సరాల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రామ మందిరం నిర్మాణం నుంచి చంద్రయాన్ ప్రయోగం వరకు, అటల్ టనెల్ నుండి అద్భుతమైన రోడ్ కనెక్టివిటీ వరకు ఎన్నో చారిత్రక ఘట్టాలు దేశం సాధించిందని తెలిపారు. అలాగే గ్రామీణాభివృద్ధి, మౌలిక వస్తువుల పెంపు, నారీ శక్తీకరణం, ఆత్మ నిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా వంటి పథకాలు దేశ ప్రజలకు నూతన దిశను అందించాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, వివిధ మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్టేషన్ గా సార్ రైల్వే ట్రాక్ తర్వాత రెండోది ట్రాక్స్ కానీ, ట్రైన్స్ కానీ, ఆధునికమైన యొక్క ట్రైన్లను కానీ ఇవాళ వాటిని అన్నింటినీ చేస్తున్నారు. మీకు ఇప్పుడు మీరు ఏం చేసిందంటే మొన్నటి వరకు దున్నపోతికి మేత ఇప్పుడు ఆవుకు మేత కూడా దున్నపోతికి వేసి ఆవుకు పాలు పెట్టి వస్తాయా? మీరు మేత వాళ్ళకి ఇస్తాను, ఎవరికి గెలిపించిండు ఎక్కడ? ఇప్పుడే కదా బీజేపీ ఇక్కడ కొద్దిగా ఇప్పుడు ఎంపీ వచ్చి రైల్వేలను ప్రైవేట్ పరం చేసి సామాన్యులకు ప్రయాణం ప్రియం చేసి ఎక్కడ ప్రైవేట్ లైన్ అయింది? ఎక్కడ అయింది చెప్పు నాకు, చెప్పండి. ఎక్కడ ప్రైవేట్ లైన్ అంటే రేట్స్ పెరిగినాయి. ఏం రేట్లు పెరిగినాయి? ఎక్స్ప్రెస్ చార్జెస్ ఉన్నాయి ఇప్పటికి. ఇప్పుడు నేను చెప్పేది మీరు ఒక్కసారి రైల్వే ఇక్కడి నుంచి పోయి అడుగుదాం ప్రయత్నం. గతంలో కంటే రైల్వేస్ అనేది మీకు ఇంకా మంచి రైళ్లు కావద్దా, మీకు మంచి స్టేషన్లు కావాలా? పైసలైనా ఇస్తాం కానీ మంచిగా కావాలని కోరుకుంటున్నారు. నువ్వు ఏమి లేకుండా వాటికనే ఇప్పుడు మొత్తం దివాలా తీసే పరిస్థితి. ఇప్పుడు వీలు కదా చెప్పి అన్ని చెప్పి చేస్తామని కేసీఆర్ చెప్పి మొత్తం లోపల గుళ్ళు అయిపోయింది. అట్లా చేయమంటావా? ఎన్నికలలో విధంగా ఎంఎంటీఎస్ వస్తామని ప్రచారం చేశారు సార్. ఇంతవరకు దాన్ని మేము ఎప్పుడు కూడా చెప్పలేదు ఎంఎంటీఎస్ ఇక్కడికి ఇస్తామని. కానీ మేము తప్పక ప్రజారావణను పెంపొందించే ప్రయత్నం చేస్తాం. మెట్రో ఎవరి కాలంలో వచ్చింది, తర్వాత ఎంఎంటీఎస్ ఇప్పుడు డెవలప్ అయింది, ఇప్పుడు ఎవరి కాలంలో వచ్చింది, తర్వాత ఇటువంటి ట్రైన్స్ కానీ ఇంత అద్భుతమైన యొక్క పరిస్థితి ఎప్పుడన్నా ఉందా రైల్వేస్? చెప్పండి. స్వతంత్రం వచ్చిన కాంచి నరేంద్ర మోడీ గారు సామాన్యులను ఒక మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు. 11 ఏళ్ల పరిపాలనలో చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రతి గ్రామానికి చొచ్చుకెళ్లేటట్లుగా తీసుకెళ్లే నాయకులు కలవయ్యారు. నాయకులను తయారు చేసుకునే తయారు చేయాలి. మేమే ఎప్పుడు తయారు చేస్తాం? చేస్తున్నాం, అది చేస్తాం. చేయలే ఇప్పుడు ఎంపీ గెలిచినామా? గెలుస్తాం, రేపు వస్తాయి ఇంకా నాయకుడు. అన్ని జిల్లాలలో పార్టీ ఆఫీసులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. గతంలోకి ఇప్పటికీ చాలా చేంజ్ ఉన్నది. మీరు అన్న లెవెల్లో ఇంకా తీసుకొస్తాం పార్టీ. సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇప్పుడు విత్తనాలు ఇచ్చిన టైం కాబట్టి కనీసం మీ ఎరువులు కూడా అందించే స్థితిలో వచ్చాం. వికారాబాద్ చూస్తే చాలా మంది రైతులు మీరు గతంలో ఎరువుల కోసం లాఠీ చార్జ్ అయ్యేది, కాల్పులు జరిగేది, చెప్పులు అడ్డం పెట్టుకొని 24 గంటల పాటు అక్కడనే పడుకునేది. ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తుందా? స్వతంత్రం వచ్చినాక రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కాంగ్రెస్ పార్టీ మూసేసింది. 6,300 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టి వాళ్ళ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలు పునరుద్ధరించడం వల్ల దక్షిణ భారతదేశంలో అసలు కొరత అనేది లేని విధంగా తీసుకుంటాం. ఎక్కడైనా లోకల్గా ప్రభుత్వం ఇండెంట్ పెట్టక, లేకపోతే మేనేజ్మెంట్ కానీ ప్లానింగ్ లోపం ఉంటే వేరు, కానీ దేశంలో ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదు. దేశంలో ఎక్కడ కూడా రైతుల విషయంలో, రుణాల విషయంలో కానీ, మిగతాయి కానీ ఎక్కడ కూడా లేదు. గతంలో 3-3.5 లక్షల కోట్లు మాత్రమే దేశంలో రైతులకు అప్పులు ఇచ్చేది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక 20 లక్షల కోట్ల రూపాయల ఈరోజు రుణాలు అందిస్తుంది దేశం మొత్తం. అదేవిధంగా గతంలో ఎంత ఉండేది? ఒక రైతుకు 1,00,000 రూపాయలు ఇస్తే ఎక్కువ ఉండేది. ఇవాళ 3 లక్షలు ఉండదు. 3 లక్షల నుంచి 5 లక్షలు. ఈ 5 లక్షలు ఏం చెప్తున్నాయి? క్రాప్ లోన్. ఇదంతా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7%. 1 ఇయర్ లోపల కనుక కడితే 0% వస్తుంది.
ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 3% ఇస్తుంది, 4% స్టేట్ గవర్నమెంట్ ఇస్తాం. ఒకవేళ మార్చి 31 లోపల కడితే 0% వస్తుంది. కాబట్టి అంతటి యొక్క రైతునే రాజును చేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం, రైతు పక్షపాతి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ అక్కడక్కడ లోకల్గా ఉండే యొక్క ప్రభుత్వాలు వాటి యొక్క లోపాలు లేకపోతే వాటికి సరైన విధంగా ప్లానింగ్ చేయకపోతే జరగవచ్చు. ఇంకా అయినా కూడా ఇప్పుడు మొత్తం ఏదో ఇది బంగారమయం అయిపోయిందని మనం చెప్పా. కేసీఆర్ లాగా బంగారు తెలంగాణ చేస్తానికి వాళ్ళ కుటుంబం బంగారం అయిపోతే ఇక లిక్కర్ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు, ఆ కాళేశ్వరం ఏమైందో మీకు తెలుసు. మీకు ప్రాణహిత చేవేళ అంటే చేవేళ్ళకి వచ్చింది అది. మరి తెలంగాణ తెచ్చుకున్నది దేనికి మనం? ఏమైంది అది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే ఒక 4 కూడా నెరవేర్చకపోయా. మహిళలకు 2500 ఇవి, మరి పెన్షన్స్ 4000 ఇక్కడ ఉన్నాయి. తర్వాత రైతు భరోసా 15,000 అన్నారు, 15,000 పోయి 12,000 అయింది. 12,000 ఎన్ని సీజన్లు అయిపోయినాయి? ఇప్పుడు ఎన్నిసార్లు వేసిండు? ఒక్కొక్కటి చెప్తూ పోతే ఏవి ఒక ఆర్టీసీ బస్సులకు ఫ్రీ ఇచ్చేసి ఆడ మొత్తం ఆగమాగం చేసేస్తుంది. నేను ఒకటే బీజేపీని బలపరచండి, బీజేపీని మద్దతు ఇవ్వండి. ఎట్లయితే అనేక రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయో డబుల్ ఇంజన్ సర్కార్తో, తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మీరు కోరినవన్నీ కూడా అవే జరుగుతాయి. మీ ఇక్కడ తెలంగాణలో బీజేపీకి అనేక చోట్ల గెలిపించకుండా, స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇక్కడ అధికారంకు రాకుండా, ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి మా యొక్క బాధ్యత అనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఒక పేదోడి కూడా ఇంటికల్లా నెరవేరదు. అది వాళ్ళనాడు మన ఈ కేసీఆర్ను రేవంత్ రెడ్డిని పట్టుకొని గల్లా పట్టుకొని అడగాలి మీరు ఏమైందని. మరి వేరే రాష్ట్రాలలో 4 కోట్ల మందికి ఇల్లు కట్టి తాళం చేతులు ఇచ్చిండు. ఇప్పుడు 3 కోట్ల ఇల్లు కట్టిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇక్కడ ఎందుకు రావని అడగండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇక్కడ ఇల్లు ఎందుకు వస్తలేమని ఎమ్మెల్యేలను, స్పీకర్ గారు ఉన్నారు కదా ఇక్కడ, ఇక్కడి నుంచే కదా, స్పీకర్ గారిని అడగండి ఇక్కడ ఇళ్ళ విషయంలో ఏమిటని. దేశమంతా ఇస్తున్నాం ఇవాళ. సార్ రైతుల గురించి మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు చుట్టుపక్కల టోటల్ అంతా రైతులు సార్. వర్షం పడ్డదంటే రైతు బజార్లో వాళ్ళకు నిల్వ నీడలేదు సార్. సో మీ ద్వారా ప్రభుత్వం దగ్గరికి దృష్టికి మనం తీసుకెళ్తారు. దానికి స్థానికమైన విషయాలు నేను